నమస్కారం అమ్మ. మీతో కొంచెం మాట్లాడాలంటూ భరద్వాజ డాక్టర్ ఇంటికి వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. రండి కూర్చోండి ఏం మాట్లాడాలి అని డాక్టర్ కంగారు పడుతూ ఉంటుంది. నా కూతురు చెప్పిన మాట విని లేని గర్భం తనకి ఉందని చెప్పావు. ఆ తప్పుతో ఆగకుండా మళ్ళీ ఇంటికి వచ్చి ఆ రాణి గర్భం పోయిందని చెప్పావు. నీకు డబ్బిచ్చి అబద్ధం చెప్పించిన నా కూతురు నిషి కంటే ముందుగా నేను ఇంకొక కూతుర్ని కన్నానమ్మ. పేరు జగదాత్రి. తనకి ఇంకో పేరు కూడా ఉంది, జేడి. సిటీ మొత్తం కూడా నా కూతుర్ని ముద్దుగా లేడీ సింగం అని పిలుస్తూ ఉంటారు అని భరద్వాజ చెప్తుంటే ఆ డాక్టర్కి చెమటలు కారిపోతూ ఉంటాయి. అప్పుడే కేదార్, జగదాత్రి ఇద్దరూ కూడా అక్కడికి వస్తారు. ఇక దాత్రియే జేడి అని నిజం తెలుసుకున్న ఆ డాక్టర్ ఒక్కసారిగా లేచి నిలబడుతుంది. దాత్రి నేను జేడీనంటూ ఐడి కార్డును కూడా చూపిస్తూ ఉండటంతో డాక్టర్ మరింత షాకింగ్గా చూస్తూ ఉంటుంది. తరువాత నిషి, వైజయంతి ఇద్దరు కిచెన్లో ఉన్న శ్రీవల్లి దగ్గరికి వచ్చి జగదాత్రి వాళ్ళు కనిపించట్లేదేంటి, ఎక్కడికి వెళ్ళారని శ్రీవల్లిని అడుగుతూ ఉంటారు. మీ పని మీదే వెళ్ళారు అని శ్రీవల్లి చెప్తుంది. ఏంటి మా పని మీద వెళ్ళారా, మా పని ఏంటి అని నిషి చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటుంది. ఇక డాక్టర్ వణికిపోతూ, మేడం మీరేం చేయమన్నా ఏం చెప్పమన్నా చెప్తాను మేడం, ప్లీజ్ నన్ను వదిలేయండి, నన్నేమి చేయకండి, నన్ను అరెస్ట్ చేయకండి అని బతిమలాడుతూ ఉంటుంది. మీరు మా ఇంటికి వచ్చి మీరు చేసిన తప్పుని, నిజాన్ని మొత్తం కూడా మా నాన్న ముందు బయట పెట్టాలి, మా నాన్నకి చెప్పాలి అని కేదార్ చెప్తాడు. అలాగేనని ఆ డాక్టర్ అంటుంది. మీ పని మీదే వెళ్ళారంట, కానీ ఈరోజు మాత్రం మీ పని అయిపోతుందని జగదాత్రి వదిన చెప్పింది అని శ్రీవల్లి చెప్పటంతో, మా పని అయిపోతుందా అని నిషి, వైజయంతి ఇద్దరు ఒకరిని ఒకరు షాకింగ్గా చూసుకుంటూ ఉంటారు.